హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పైథాన్ లో ఆర్గ్స్ అండ్ కాక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ ని డైనమిక్ గా ఎలా హ్యాండిల్ చేయాలో హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఎంతైనా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని ఫంక్షన్ లో పంపాలంటే ఆర్గ్స్ వాడతాం అన్నమాట. అలాగే కీ వాల్యూ పేరు పంపాలంటే కేవాక్స్ ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఆర్గ్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ఆర్గ్స్? ఆర్గ్స్ అంటే ఏమిటంటే ఆర్గ్స్ అనేది మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది టపుల్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, టపుల్ లాగా వర్క్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కోడ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఆర్గ్స్ గురించి. సో ఇక్కడ ఆర్గ్స్ ని వాడి ఎన్ని వాల్యూస్ అయినా ఫంక్షన్ కి పంపించవచ్చు అన్నమాట. సో ఇవి టపుల్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారు కదా, 10, 20, 30 ఉంది కదా. ఇవి ఆర్గ్యుమెంట్స్ ని పంపి వాటి సమ్ ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ గా పంపి వాటి సమ్ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు రన్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. 10, 20, 30 10, 20, 30 ఎంత అయింది? 60 అయింది. సో సమ్ ఆర్గ్స్ అంటే ఏంటి ఇక్కడ. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆర్గ్స్ గురించి తెలుసుకుందాం కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇటరేటింగ్ లైక్ ఎనీ నేమ్స్ ఇచ్చేసి. సో ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్న ఎగ్జాంపుల్ నేను రన్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాము, షో నేమ్స్ అని చెప్పి ఫంక్షన్ ఇచ్చాను. ఈ ఫంక్షన్ లో ఎన్ని నేమ్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. సో ఆర్గ్స్ లో వాల్యూ లూప్ లో ఇటరేట్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఎన్ని నేమ్స్ ఇచ్చినా గానీ అది ఇటరేట్ త్రూ ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. ఇటరేట్ ఇస్ నథింగ్ బట్ లైన్ బై లైన్ లాగా ప్రింట్ అవుతుంది మనకి 1 by 1 లాగా. సో రన్ చేస్తున్నాను. రన్ చేశాక మనకి ఏం వచ్చింది, ఇక్కడ ఏం నేమ్ ఇచ్చాను, రవి తేజ సాయి అని ఇచ్చాను. రవి తేజ సాయి అని ఇటరేట్ 1 by 1 ఫార్మాట్ లో వచ్చింది మనకి. సో ఇక్కడ మనం ఎన్ని నేమ్స్ అయినా ఇచ్చినా సరే అది ఆ ఫంక్షన్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా. సో అందుకే మనం ఆర్గ్స్ వాడతాం. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 కూడా చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కేవాక్స్ గురించి మాట్లాడుకుందాం. కేవాక్స్ అంటే ఏమిటి? కేవాక్స్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇది డిక్షనరీ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది మీకు. సో ఇక్కడ స్క్రీన్ లో చూడండి మీనింగ్స్. కేవాక్స్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాము కోడ్ లో. ఓకేనా. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్లాస్ తీసుకొని కేవాక్స్ అని పాస్ చేస్తున్నాం. ఇక్కడ కేవాక్స్ ని వాడి కీ వాల్యూ పేరు పంపొచ్చు అనమాట. కీ వాల్యూ పేరు అంటే ఇస్ నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ మనం నేమ్, ఏజ్, కోర్స్ లైక్ అలా అనమాట. ఇప్పుడు నేమ్, ఏజ్ అంటే ఏంటి? నేమ్ అనేది కీ, ఏజ్ అనేది కీ అనమాట. సో నేమ్ కి వాల్యూ ఏమొస్తుంది? పర్సన్ నేమ్ వస్తుంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రశాంత్ సంథింగ్, ఎనీ రామ్ అని ఎనీ నేమ్. ఏజ్ అనేది కీ కదా, దానికి వాల్యూ ఏమొస్తుంది? లైక్ ఏజ్ ఎంత, 30, 35, 40 అని చెప్పి దానికి వాల్యూ అనేది ఆ నంబర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కేవాక్స్ ని వాడి కీ వాల్యూ పేరు పంపవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ రన్ చేసి చూస్తే మనం సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నేమ్ కీవర్డ్ అనమాట, ఏజ్ అనేది కీ, కోర్స్ అనేది కీ. సో ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేసాం. నేమ్ కి వాల్యూ ఏంటి? రవి, ఏజ్ 22, కోర్స్ పైథాన్ అని చెప్పేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసింది. నేమ్ కీ తోటి అండ్ వాల్యూస్ కూడా వచ్చాయి. కీ ఏంటి? నేమ్, ఏజ్, కోర్స్. వాల్యూ ఏంటి? రవి 22 పైథాన్. సో ఇలా వాడుకోవచ్చు అన్నమాట కీ వాల్యూ పేరు చేసుకొని యూజింగ్ కేవాక్స్. సో కేవాక్స్ గురించి ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కూడా ఇంకోటి కూడా చూద్దాము. లైక్ రెండు మిక్స్ చేసి కంబైనింగ్ ఆర్గ్స్ అండ్ కాక్స్ గురించి రెండు మిక్స్ చేసి చూద్దాము. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ స్క్రీన్ లో ఉన్న ఎగ్జాంపుల్ మనం రన్ చేసి చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి. డిస్ప్లే ఇన్ఫర్మేషన్ చెప్పి ఇక్కడ ఆర్గ్స్ అండ్ కాక్స్ రెండు యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ప్రింట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ప్రింట్ కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏమని ఇచ్చాము, ఇక్కడ ఆర్గ్స్ అనేది టపుల్ లాగా ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కేవాక్స్ అనేది డిక్షనరీ లాగా స్టోర్ అవుతాయి అనమాట. మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది మనకి. మీరు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా వచ్చాయి చూడండి, టపుల్ లాగా వచ్చాయి కదా. కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్ ఏమో డిక్షనరీ లాగా స్టోర్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఆర్గ్స్ కి కేవాక్స్ కి డిఫరెన్స్ ఇదన్నమాట. సో చూసారు కదండి ఎగ్జాంపుల్ 2 కూడా. నేను ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ గా చూసి అర్థమవుతుంది. సో ఆర్గ్స్ వల్ల ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఫంక్షన్ కి పంపవచ్చు అన్నమాట. ఓకేనా. కేవాక్స్ వల్ల డైనమిక్ కీ వాల్యూ పేరుని హ్యాండిల్ చేయవచ్చు అన్నమాట, లైక్ డిక్షనరీ. ఓకే, ఆర్గ్స్ అనేది టపుల్, కేవాక్స్ అనేది డిక్షనరీ ఫార్మాట్ లో వస్తాయి అన్నమాట. సో ఇది ఫ్లెక్సిబుల్, డైనమిక్ అండ్ ఎఫిషియెంట్ కోడింగ్ కి ఉపయోగపడుతుంది అన్నమాట దీనికంటే. సో ఇవాళ వీడియోలో మనం ఆర్గ్స్ ఉపయోగించి మల్టిపుల్ వాల్యూస్ ని పంపడం ఎలా అనేది చూసాము. కేవాక్స్ ఉపయోగించి కీ వాల్యూ పేరు పంపడం ఎలా అనేది చూసాం. సో ఆర్గ్స్ అండ్ కాక్స్ కలిపి వాడాం కాబట్టి సో ఇది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని పైథాన్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. కింద టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ ఉందండి, ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో ప్రెజెంట్ చేసిన పీపీటీ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మీకు అందులో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు కంటెంట్ కూడా మీకు ఈజీగా రివైజ్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన డౌట్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.